ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 14th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు కృప సమృద్ధి కలుగునుగాక, దీవెన సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, కుటుంబ ఆశీర్వాద పండుగలు అనే ఎపిసోడ్స్ జరుగుతున్నాయి బ్యాక్ టు బ్యాక్. మంచి మంచి వర్తమానాలు దేవుడిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అబ్రహాము కుటుంబంలో కల్లోలం ఆరంభమైంది ఒక దాసి వల్ల, ఇల్లీగల్ కాండక్ట్స్ వల్ల, దానివల్ల డిస్టర్బెన్స్ ఏర్పడింది. అలాంటి టైంలో సారా చెప్పింది అబ్రహాముతో, ఈ దాసి కుమారుని వెలగొట్టే, నా కుమారుని ఇస్సాకుతో వారసుడిగా ఉండడని. ఆ మాట కొంచెం అబ్రహాము దుఃఖం కలుగజేసింది. కానీ వెంటనే దేవుడు చెప్పాడు 12వ వచనంలో, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడును. ఎస్, ఇప్పుడే దేవుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ విషయంలో మరి అబ్రహాంకి కరెక్షన్ చేసుకో అని చెప్పాడు. అబ్రహాం వెంటనే తన మనసుని మార్చుకున్నాడు. కుటుంబంలో థర్డ్ పర్సన్ వల్ల గొడవలు ఉండకూడదు, మీ ఇద్దరు విడిపోకూడదు, దేవుని రాజ్య ప్రణాళికలో నిత్య జీవములు మీ ఇద్దరు వారసులు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గ్రహించాడో సమస్యను వెళ్ళగొట్టాడు. చీకటి నుంచి వెలుగులోకి వచ్చేసాడు. అసమాధానం ఉన్న కుటుంబం సమాధానంలోకి వచ్చింది. ఈరోజు అనేకులు భార్యాభర్తలు విడిపోతున్నారు, కానీ సమస్యల నుంచి వీళ్ళు వేరవట్లేదు. కనుక ఈ విషయాల్లో ఏం చేయాలో జస్ట్ లైక్ రివైవల్ మీటింగ్ లాంటిది రేపు సండే. డోంట్ మిస్ ఇట్. బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. విడిపోయిన కుటుంబాలు కూడా కట్టబడతాయి. ఏమైనా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయా వారిని కూడా నడిపించండి. మీ స్నేహితుల బంధువులు కూడా ఈ విషయాన్ని మీకు ముందే చెప్తున్నాను. బలమైన దేవుని ఆత్మకార్యమును రేపు మనం చూడబోతున్నాం. గట్టిగా సే ఆమేన్. అలాగే నీ జీవితంలో దేవుడు కృపగల గొప్ప కార్యాలు చేయునుగాక. సమస్య నుంచి, దరిద్రం నుంచి, వ్యాధి నుంచి విడిపించి కృపగల కార్యాలు దేవుడు చేయునుగాక. ఆమేన్. ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో, జాబ్ విషయాల్లో, అలాగే పిల్లల స్కూల్స్ కాలేజీ ఓపెన్ అయినాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాలు కూడా దేవుడు కృపగల డోర్స్ ఓపెన్ చేయనుగా. ఈ రోజంతా కూడా దేవుని సన్నిధి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈ రోజంతలో నీ సన్నిధి తోడైంచి కృప చూపించండి నాయన. ఏ రీతిగా అబ్రహాం కుటుంబంలో మీరు శాంతిని, పీస్ మీరు కోరుకున్నారు, సమాధానం మీరు కోరుకున్నారు, అక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. వాటిని ఎలా మీరు పరిష్కరించారు రేపు సండే క్లియర్గా వర్తమానాలతో మీరు మాతో మాట్లాడండి. ప్రతి చీకటి తొలగించండి, అపాధులు లైపరచండి. అయ్యా, ఈరోజు ఎవరైతే జాబ్ ప్రయత్నంలో ఉన్నారో నాయన, ఎవరైతే ప్రమోషన్ ప్రయత్నంలో ఉన్నారో, ట్రాన్స్ఫర్ ప్రయత్నంలో అద్భుత రీతిలో కృప తిరిగి కార్యాలు చేయండి. ఏస్తున్నామలు మంచి జాబ్స్ వచ్చునుగాక, మంచి హైక్స్ వచ్చునుగాక, ప్రమోషన్స్ వచ్చునుగాక, ట్రాన్స్ఫర్స్ వచ్చునుగాక. ఆశించి మీరు కృప చూపించండి. విద్యార్థులను దీవించండి. స్కూల్స్ కాలేజీ ఓపెన్ అయ్యి అయ్యా, మా బిడ్డలకి ఎక్కడ సీట్ కావాలని కూడా ఆ సీట్ల విషయాలు కృప తిరిగండి. ఆయన సమాధానం దయచేయండి. ఫీజులు కట్టుకోవడం, మనీ, అన్ని విషయాలు మీరు అరేంజ్ చేయండి. అన్ని అవసరాలు తీర్చండి. ఎక్కడైనా కాయండి. ఈ రంతలో కొన్ని సన్నిధి తోడించి జ్ఞానము, వివేచన, కృపగల ఆత్మ తోడించండి. పరిచయం దీవించండి. రేపు సండే బలమైన వాక్య సందేశాలను అనుగ్రహించండి. ఒక రివైవల్ మీటింగ్ టైప్లో ఉండాలి. 3 వర్షిప్లో గొప్ప విజయాన్ని ఇవ్వండి. వేలాది మంది నడిపించండి. కొందరు ఊరు వెళ్ళారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎవరు తగ్గనివద్ద పెరగాలి, సంఖ్య పెరగాలి. యేసునామములో ఆయన అనేకులు నడిపించండి, కృప చూపించండి. వ్యాధిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న సీజనల్ ఫీవర్స్ ఇలాంటి వాటిని కూడా గద్దిస్తూ మీరు విడుదల ఇచ్చి కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రభావ రేపు నిశ్చితం అయితే ఆస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ పేషెంట్ని కూడా ప్రేర్ చేయాలా, కృప చూపించండి. అలాగే జాబ్స్, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేర్ చేయాలా, కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెన దయచేయండి. అన్ని విషయాన్ని ఆశీర్వాదంతో దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇవ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించండి. ఇటు ఫ్యామిలీ ఓరియంట్ టాపిక్ ఫైనల్స్కి వచ్చేసింది. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అలాగే రేపటి దిన మంది ఆస్తమా, డస్ట్ ఎలర్జీ పేషెంట్స్ కూడా ప్రేర్ చేద్దాం. మొన్న చాలా మంది చేశారు. మన బిడ్డలు కూడా ప్రేర్ చేద్దాం. అలాగే జాబ్స్ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం కూడా ప్రత్యేక ప్రార్థనలు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. మన ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పర్లోకనేస్తం ఆఫీస్లో 2nd ఫ్లోర్లో స్పాన్సర్ మీట్ ఉంటుంది. నేను వస్తున్నాను. ప్రేరేపించి బిడ్డలారా రండి. అలాగే ఎవరైతే రెంట్ పర్పస్లో నేను సహాయపడాలి, దైవజనుడు నా ఇంటికి రావాలి అని ఎవరైతే పెట్టుకుంటారో వారు కూడా ముందుకు రండి. ఎన్కేఆర్ గార్డెన్స్ రెంట్ చాలా భారభరితం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు, గమనించగలరు. వస్తారు కదా. రేపటి దిన మంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చిన్న బిడ్డలకి, యవనస్తులకి అందరికీ ఉపయోగపడేటువంటి వర్తమానాలు ఉంటాయి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.